ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్కసారి నా కాల్ లిఫ్ట్ చేయి కోమలి. హలో కోమలి, కోమలి ఎందుకలా చేస్తున్నావు కోమలి? హలో, ఎవరు నువ్వు? ఏం జరుగుతోంది? కోమలి ఫోన్ రాజు తీసాడేంటి? అంటే రాజు కోమలి గదిలో ఉన్నాడా, లేదంటే కోమలియే రాజు గదిలో ఉందా? రాజు, ఎవరు ఫోన్లో? ఏదో కస్టమర్ కేర్ కాల్లా ఉంది అమ్మాయి గారు. నన్ను కస్టమర్ కేర్ అంటున్నాడంటే కోమలి ఫోన్లో నా నంబర్ కూడా లేదా? డిలీట్ చేసిందా? రాజు కోమలి ఒకే గదిలో ఏం చేస్తున్నారు? అది కూడా ఈ టైంలో. మీరు పడుకోండి, పడుకోండి అమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు, బాత్రూమ్ డోర్ అలాగే ఓపెన్ పెట్టి వదిలేశారు? అమ్మాయి గారు పడుకోండి. వెళ్ళండి. దీపక్ బాబు, మీరు మంచిగా ఉంటే చాలు. ఇలా కాళ్ళు పట్టాల్సిన అవసరం లేదు. దీన్ని కాళ్ళు పట్టడం అనరు మందారం, భార్యకి సేవ చేయడం అంటారు. వద్దు దీపక్ బాబు, కాలు ఇలా ఇవ్వు మందారం. మీరిలా చేస్తుంటే చూడ్డానికి నాకే కష్టంగా ఉంది దీపక్ బాబు. అలాంటిది అత్తయ్య చూసారంటే నన్ను చంపేస్తుంది. అరే, నిన్ను చంపేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా మందారం? ఊరుకోక ఏం చేస్తారు దీపక్ బాబు? నీ జోలికొచ్చినప్పుడు నువ్వే చూద్దు గాని. అయినా మమ్మీ పైకెందుకు వస్తుంది? రాదులే, నువ్వేం భయపడకు. హ్మ్? నువ్వు కూర్చో మందారం. ఏంటి మమ్మీ ఇలా వచ్చావు? ఏంట్రా, నేనేదో తప్పిపోయి వచ్చినట్టు అలా అడుగుతున్నావు? తప్పిపోయొచ్చింది నువ్వు, అడగాల్సింది నేను. అయినా నువ్వేంట్రా ఇంతలా దిగి జారిపోయావు? నువ్వు నువ్వు దీని కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా? ఇది కాళ్ళు పట్టడం కాదు మమ్మీ, భార్యకి సేవ చేయడం. రేయ్ దీపక్, ఈ మందరం నీకేదో మందు పెట్టిందిరా. చాలా ఆపు మమ్మీ. ఈ కాలంలో కూడా ఈ మందులు గోలండి మమ్మీ. మందరం అంటే నాకు నిజంగానే ఇష్టం మమ్మీ. ఆ? నా ఇష్టంగానే నేనే వచ్చి మందరానికి సేవ చేస్తున్నా. అంతేగాని ఇందులో మందరం తప్పేం లేదు మమ్మీ. నువ్వు అనవసరంగా మందరాన్ని తప్పు పట్టద్దు మమ్మీ. ఏం చేసావే నా కొడుకుని? ఆ? మమ్మీ. ఏం చేసావు? ఏం చేసావే? మమ్మీ, మమ్మీ, మందారం మీద ఇంకో దెబ్బ పడిందంటే మమ్మీ అని కూడా చూడను. అసలు కొట్టాల్సింది దీన్ని కాదురా, నిన్ను. దీపక్ బాబు, రా రా మమ్మీ, రారా రా, నీకే చెప్పేది. ఆగు మమ్మీ. రా మమ్మీ, రారా. నువ్వేం బాధపడకు మందారం, నేను మళ్ళీ వస్తాను. నువ్వెలా వస్తావో నేను చూస్తాను. రా. మమ్మీ, అయ్యో దీపక్ బాబు. మమ్మీ,
ఇంతకాలం మీరు నాకు నరకం చూపించారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తా ఆ నరకం ఎలా ఉంటుందో. తెలియకుండా రాత్రంతా ఇక్కడే పడుకుండిపోయానా? దీపక్, 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 దీపక్ కనిపించట్లేదేంటి? వీణ్ణి తాళ్లతో కట్టేసినా మళ్ళీ ఆ మందారం కోసం వెళ్ళిపోయాడా ఏంటి? దీపక్, విరూపాక్షి నా తమ్ముడు గదిలోంచి వస్తోందేంటి? విరూపాక్షిని చూస్తుంటే నిద్ర కూడా నా తమ్ముడి గదిలోనే చేసినట్టుంది. ఇది కళ లేతే నిజమా? అబ్బా! ఇది కళ కాదే, నిజమే.